నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఈరోజు ఒక వీడియోని షేర్ చేయాలనుకున్నానండి. చాలా ఈజీ వీడియో, తొందరగా అయిపోతుంది. ఫస్ట్ ఒక సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ సిల్క్ థ్రెడ్ గోల్డ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే సిల్వర్ అయినా తీసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన కలర్ అని తీసుకోవచ్చండి. తీసుకొని కొద్దిగా ఇలా తీసుకోవాలి. తర్వాత పర్ల్స్ కూడా తీసుకోవాలి. పర్ల్స్ తీసుకున్న తర్వాత దీన్ని హోల్లో వేసేయాలండి. ఇలాగా హోల్లో వేసేసి కొద్దిగా వదిలేసి ఇక్కడ మనము ఈ పూసని ఇలా నాట్ వేసేయాలండి. ఒక 2 నాట్ వేసేస్తే కొద్దిగా గట్టిగా నిలబడుతుంది. ఇలా ఇంకొక పూస ఇలా వేసుకుంటే మీకు ఎన్ని పూసలు కావాలంటే అన్ని పూసలు ఇలా వేసుకోవచ్చు. నేను వేసి పెట్టినాను, కొన్ని చూపిస్తాను మీకు. ఇది రాడ్ ఉంటుంది కదా, ఈ రాడ్ ఏదన్నా ఒకటి తీసుకోవాలండి. రాడ్ అన్నా లేకపోతే థ్రెడ్ అన్నా ఏదైనా తీసుకోవాలి. తీసుకొని ఇవన్నీ మనము చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కట్టేసేయాలి. ఇలా మొత్తము కట్టేసేయాలండి. ఇది థ్రెడ్తో నేను కట్టి చూపిస్తాను. మనము ఎన్నన్నా చేసుకోవచ్చు, అన్నీ చేసుకొని మనము కట్టాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ యాంటీనాది రాడ్ ఉంది కదా, ఈ రాడ్కి నేను అన్నీ ఇలా వరుసగా అతికిచ్చేస్తున్నానండి. ఒక్కొక్క చోట 3, 2, 8 అలా మీకు ఎంత పెద్ద కావాలంటే అంతగా పొడవుగా మీరు చేసుకోవచ్చు. నేను ఇది యాంటీనా రాడ్కి చేస్తాను. యాక్చువల్గా కర్టన్ రాడ్ కూడా మీరు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి నేను ఈ యాంటీనా రాడ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను దీనికి ఇక్కడ వైర్ చుట్టేస్తాను, ఈ పక్క మీకు చూపించడానికి. ఇప్పుడు చూడండి, ఇది చిన్న డ్రాప్లెట్స్ లాగా ఎంత అందంగా కనపడుతుంటుందో దూరం నుంచి చూస్తే మీకు కూడా కనపడుతుంది. నేనైతే దీనికి వైట్ పూసలు వేస్తున్నాను. మీరు కావలిస్తే ఏ పూసలైనా వేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఓన్లీ జస్ట్ నాట్ వేయడము, దానికి పైన కూడా నాట్ వేయడం, అంతే అండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.